హాయ్ గైస్. ఈ మధ్య విజయసాయిరెడ్డి గారి పేరు అంతా వినిపిస్తోంది, న్యూస్లో అంతా అక్రమ సంబంధం అలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. సో ఇక్కడ విజయసాయిరెడ్డి గారు కానీ లేకపోతే శాంతి గారు కానీ లేకపోతే శాంతి గారి హస్బెండ్ కానీ వాళ్ళ వర్షన్స్ వాళ్ళు చెప్పుకుంటూ ఉన్నారు. టోటల్లీ అది మనకు అనవసరమైన పాయింట్, ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్. సో ఇక్కడ వాళ్ళు మాట్లాడుకునే దాంట్లో మెయిన్గా ఏమంటే, శాంతి గారు గవర్నమెంట్ ఆ పదవిని ఉపయోగించుకునేసి విజయసాయిరెడ్డి గారికి కొంచెం మెయిల్ చేసింది. సో ఆయన 1.6 crores ఈమెకు లంచం ఇచ్చారు అనేసి శాంతి గారి హస్బెండ్ ఆరోపణ చేశారు. ఆయన తీసుకున్నట్టు కూడా ఆయన చెప్పారు. సో ఇక్కడ అది నిజమైతే సో దాని మీద ఎంక్వైరీ చేయాలి గవర్నమెంట్. కానీ గవర్నమెంట్ తరఫున అలాంటి ఎంక్వైరీ జరుగుతుందా? వాళ్ళ పర్సనల్ విషయం, అంటే DNA టెస్ట్తోనో వాళ్ళు చూసుకుంటారు. అది మనకు పెద్ద అనవసరమైన విషయం. అది విజయసాయిరెడ్డి గారు ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నాడు కాబట్టి ఆ న్యూస్ హైలైట్ అవుతూ ఉంది. ఈ లంచం అనే దాని మీద కొంచెం కాన్సన్ట్రేషన్ చేస్తే ఎవరు ఎలాంటి వాళ్ళో జనాలకు అర్థమవుతుంది అనేసి నా ఒపీనియన్. టోటల్గా ఈ సిచ్యువేషన్ మీద మీ అభిప్రాయం కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ.